ఏండ్ల సంధి వస్తున్న సంప్రదాయాల్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసంలో అందరూ ఒకచోట చేరి మైదాకు పండగను నిర్వహిస్తున్నారు. గోరింటాకుతో వచ్చే అందం మరే ఇతర మెహందీలతోనే రాదంటున్నారు. అరచేతిలా మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఆషాఢమాసం మొదలైందో లేదో అప్పుడే ఊర్లల్లా మహిళలు యువతల సందడి మొదలైంది. సిద్దిపేట జిల్లాల మైదాకును దంచి చేతులు కాళ్లకు పెట్టుకుంటున్నారు యువతులు. ముఖ్యంగా హుస్నాబాద్లా ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ల చేతులు గోరింటాకుతోని మెరిసిపోతున్నాయి. మన పండుగలు ఆచార వ్యవహారాలల్లా ఏదో ఒక అర్థముంటదని చెప్తారు పెద్దోళ్ళు. అందులా మైదాకు కూడా ఒకటని చెప్తున్నారు. మన ఇండ్లల్లా పండగైనా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్ళు మెహందీతో మెరిసిపోతాయి. ఇక ఆషాఢమాసంలో వచ్చే ఆకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తారు. ఇండ్లా ఔషధ గుణాలున్నాయని చెప్తారు. సంప్రదాయానికి అనుగుణంగా కనుక ఈ రోజులలో యువతులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా కోన్ అయితే తొందరగా పండే అవకాశం ఉందని చెప్పి దానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ గోరింటాకు పెట్టుకున్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యల నుండి మనం తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. మైదాకును తెచ్చి రోట్లో మెత్తగా నూరుతారు. ఆషాఢమాసంలా తప్పకుండా సరిగ్గా 5 సార్లు మైదాకు పెట్టుకోవాలని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. పండితే మంచి మొగుడొస్తాడని, గర్భవతులు మైదాకు మింగితే పండంటి ఎర్రటి బిడ్డలు పుడతారని నమ్మకం. మహిళలు కానీ యువతులు కానీ పట్టణాలకు పెద్ద పెద్ద వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారు ఏదైనా పండగ కానీ ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు అక్కడ కోన్ని తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. గోరింటాకును ప్రతి మహిళ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతరించిపోతున్న మన సంస్కృతిని మనం కాపాడుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం పెరిగిన ఫాస్ట్ కల్చర్లా మైదాకు ఎక్కడా కనిపిస్తలేదు. నగరాల్లో మెహందీ కోన్లు రెడీమేడ్గా దొరుకుతూ ఉండడంతోటి వాటినే పెట్టుకుంటున్నారు. అసలు ఇప్పటోళ్లకు మైదా కంటే ఎట్లుంటదో కూడా తెలుస్తలేదని చెప్తున్నారు. తులసి చెట్లలాగే మైదాకు చెట్లు కూడా ఇండ్లల్లా పెంచుకోవాలంటున్నారు. అందరూ ఇండ్లల్లా మైదాకు చెట్లను పెంచుకోవాలని, దీని గొప్పతనాన్ని వచ్చే తరాలకు చెప్పాలని అంటున్నారు మహిళలు.